అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో 15 పేజీల ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. జూన్ 12న జరిగిన ఈ ప్రమాదంలో 260 మంది చనిపోయారు. విమాన ప్రమాదానికి కారణం ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ ఆఫ్ కావడమేనని తేల్చారు. ఫ్లైట్ నిర్వహణ లోపమే దీనికి కారణమని రిటైర్డ్ వింగ్ కమాండర్ జగన్మోహన్ రాజ్ అన్నారు. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు అత్యంత సెక్యూర్గా ఉంటాయని, అలాంటిది ఎందుకు ఆఫ్ అయ్యాయో అంతుచిక్కడం లేదంటున్న జగన్మోహన్ రాజ్తో శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జూన్ 12వ తేదీన అహ్మదాబాద్లో విమానం కూలిన సంఘటన మనకు తెలిసిందే. దాంట్లో దాదాపుగా 270 మందికి పైగా చనిపోయారు. సో ఇప్పుడు దీని మీద ఒక నివేదిక వచ్చింది, ప్రాథమిక నివేదిక. ఈ నివేదికలో చాలా అంశాలను పొందుపరిచారు. ముఖ్యంగా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కొన్ని అంశాలను ప్రస్తావించింది. ఇందులో మెయిన్గా ఫ్లైట్కి సంబంధించి ఫ్యూయల్ స్విచ్లు ఆఫ్ అవ్వడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందనేది ప్రాథమికంగా ఇచ్చినటువంటి రిపోర్టు. సో దీని మీద మనతో మాట్లాడేందుకు జగన్మోహన్ రాజు ఉన్నారు. ఆయన వింగ్ కమాండర్, రిటైర్డ్ ఇప్పుడు. సో చాలా అనుభవం ఉంది ఈ విమానం వీటికి సంబంధించి. సో ఒకసారి మనం మాట్లాడదాం. సార్, నివేదిక మీరు చదివారు కదా. సో ఈ నివేదికలో మెయిన్గా స్విచ్లకు సంబంధించి, అంటే ఫ్యూయల్కి సంబంధించి, సరఫరాకు సంబంధించి స్విచ్లు ఆఫ్ అయ్యాయి అనేది ప్రాథమిక రిపోర్ట్లో ఉంది. సో నిజంగా అట్లా ఆఫ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా? దాన్ని ఏమంటారు? ఫ్యూల్ స్విచెస్ ఏదైతే రిపోర్ట్లో ఇండికేట్ చేశారో అండి, అది ఫ్యూల్ స్విచెస్ ప్రతి ఎయిర్క్రాఫ్ట్లో ఉంటాయి. ఈ ఫ్యూల్ స్విచెస్ ఏం చేస్తాయి అంటే దే ఆర్ ద లాస్ట్ అండ్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద ఫ్యూల్ సప్లై అనమాట. ఇంజిన్కి ఇమీడియట్లీ నెక్స్ట్ ఉండే ఇది ఇట్ ఈస్ లైక్ అ ట్యాప్ బీయింగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేసే లాగా ఈ స్విచ్ ఎలా ఉంటుంది అంటే, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ కాబట్టి చాలా చాలా ప్రముఖమైన స్టెప్ ఇది. ఇంజిన్ ఆన్ చేయాలి అంటే ఇది ఆన్ అయితేనే ఇంజిన్ ఆన్ అవుతుంది. అన్నీ ఆన్ చేసుకొని ఇది ఒక్కటి ఆఫ్ అయి ఉంటే ఇంజిన్ ఆన్ అవ్వదు. అన్నీ ఆన్ అయి ఉండి ఇది ఒక్కటి ఆఫ్ అయి ఉంటే ఆన్ అయిన ఇంజిన్ కూడా ఆఫ్ అయిపోతుంది. సో అంత ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన స్విచ్ అనమాట ఇంజిన్కి సంబంధించి. ఈ కత్మా కాకుండా ప్రతి ఫ్యూల్ మీకు తెలిసే ఉంటుంది, వేల లీటర్లో ఉంటుంది కదా. అన్ని వేల లీటర్ని కంట్రోల్ చేయాలి అంటే చాలా సిస్టమ్స్ ఉంటాయి. ఫ్యూయల్ పంప్స్ ఉంటాయి, ఫ్యూయల్ ఆటోమేటిక్ కంట్రోల్ ఉంటుంది, మనకి ఎంత పవర్ కావాలి దాన్ని కంట్రోల్ చేసే ఫెడెక్ ఉంటుంది, ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజిన్ కంట్రోల్ అని ఆ సిస్టమ్ ఉంటుంది. అవన్నీ కూడా ఈ ఒక్క స్విచ్తో మొత్తం దశ మొత్తం మార్చేస్తుంది అనమాట. అందుకని ఈ స్విచ్ ఎలా ఉంటుంది అంటే, ఇలాంటి ఇంపార్టెంట్ స్విచెస్ అన్నీ కూడా సేఫ్ గార్డ్స్తో ఉంటాయి. స్విచ్ ఇది ఎత్తి వేస్తే కానీ నెక్స్ట్ స్టేజ్కి వెళ్దు. అలాగే ఆన్ చేసిన స్విచ్ని ఆఫ్ చేయాలంటే మళ్ళీ అక్కడ స్ప్రింగ్ లోడెడ్ స్విచ్ని, స్ప్రింగ్తో గట్టిగా ఉండే స్విచ్ని అది ఎత్తి మళ్ళీ ఆఫ్ చేయాలన్నమాట. సో అంత కీలకమైన పరిణామాలు చేయగలిగే స్విచ్ ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు, ఇప్పుడు అర్థమవుతుంది. 8 గంటల 8 నిమిషాల 39 సెకండ్లకి ఎయిర్క్రాఫ్ట్ నేల మీద నుంచి లెగిచింది. ఎయిర్ మోడ్ అంటారు. అప్పటిదాకా గ్రౌండ్ మోడ్లో ఉంటుంది. ఎప్పుడైతే అది క్లియర్గా మొత్తం ఎయిర్క్రాఫ్ట్ మొత్తం లేచిపోతుందో దాన్ని ఎయిర్ మోడ్ అంటారు. అది ఇంకొక 3 సెకండ్లలో 155 నాట్స్ నుంచి 180 నాట్స్కి స్పీడ్కి అందుకుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, వితిన్ 5 సెకండ్స్ ఆఫ్ దట్, ర్యాట్ అంటారు దీన్ని, ఈ ఎప్పుడైతే ఇంజిన్ ఫెయిల్ ఎప్పుడన్నా సెన్స్ చేస్తే, ఎప్పుడన్నా టెక్నికల్ ప్రాబ్లం ఇంజిన్ ఫెయిల్ సెన్స్ చేస్తే, 2 ఇంజిన్స్ ఫెయిల్ సైమల్టేనియస్లీ సెన్స్ చేస్తే ఇది డిప్లాయ్ అవుతుంది. ఇట్స్ ఎయిర్ టర్బైన్. అప్పుడు అది హైడ్రాలిక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అది ఎప్పుడు వచ్చింది? విదిన్ 5 సెకండ్స్ ఆ 180 నాట్స్ చేరగానే విదిన్ 5 సెకండ్స్ ఆ ర్యాట్ డిప్లాయ్ అయింది. అంటే 2 ఇంజిన్స్ ఫెయిల్ అయినాయి. సివిఆర్లో కొరాబరేట్ అయింది. ఏమన్నారు పైలట్లు? ఒకదాని తర్వాత ఒకటి, ఇంజిన్ 1, ఇంజిన్ 2 ఫ్యూల్ కట్ ఆఫ్ స్విచ్ ట్రాన్సిషన్డ్ ఫ్రమ్ రన్ టు కట్ ఆఫ్. అంటే రన్ అంటే ఎయిర్క్రాఫ్ట్ ఫ్లయింగ్ మోడ్ నుంచి కట్ ఆఫ్ అంటే ఫ్యూల్ మొత్తం షట్ చేయడం అనమాట. విదిన్ 1 సెకండ్ గ్యాప్తో ఇంజిన్ 1, ఇంజిన్ 2 2 ఫెయిల్ అయినాయి. ఊహించడానికి అసలు పైలట్లకి ఎంత టైం ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి, ఎంత అవుతున్నది బయట. దానిలోనే వాళ్ళు 3 చాలా కీలకమైన స్టెప్స్ చేశారు. ఒక పైలట్ అడిగాడు, వై డిడ్ యూ కట్ ఆఫ్? రెండో పైలట్ ఆన్సర్ చేశాడు, డిడ్ నాట్ డూ సో, నేను చేయలేదు అన్నాడు. అప్పట్లోనే మళ్ళీ 2 ఆన్ చేశారు. ఈ ఇంజిన్ 1 కట్ ఆఫ్ నుంచి రన్కి 8 గంటల 8 నిమిషాల 52 సెకండ్లకి, అంటే
47 సెకండ్లకి ర్యాట్ వచ్చింది, అంటే ఇంజిన్ షట్ డౌన్ అయింది. వితిన్ 5 సెకండ్స్ సెన్స్ చేసి ప్రాబ్లం అయిందని చెప్పి మళ్ళీ రీసెట్ చేశారు. ముందు ఒకటి రీసెట్ చేశారు, ఇంకో 2 సెకండ్ల తర్వాత రెండో దాన్ని కూడా రీసెట్ చేశారు. ఒక ఇంజిన్ రియాక్ట్ అయింది, రెండో ఇంజిన్ అంతా రియాక్ట్ అవ్వలేకపోయింది. కానీ అప్పటికే 8 గంటల 9 నిమిషాల 11 సెకండ్లు, అంటే టోటల్ నేల మీద నుంచి లెగిరాక 32 సెకండ్స్లో ఎయిర్ క్రాఫ్ట్ ఇస్ ఆల్రెడీ క్రాష్డ్. మామూలుగా ఒక ఇంజన్ మీరు అన్నారు, ఇప్పుడు ఫ్యూయల్ దానికి అందింది, ఆల్రెడీ ఒక ఇంజన్తో నడుస్తుంది కదా, 2 ఇంజన్లు ఫెయిల్ అయినాయి, బట్ కానీ అప్పటికి ఫ్యూయల్ స్విచ్ ఆన్ చేశారు. కానీ ఒక ఇంజన్లో రిపోర్ట్లో ఉంది, ఒక ఇంజన్ కొంత స్పూల్ అవుతున్నది, ఇంకా టైం పడుతుంది. వాళ్ళకు మేబీ ఇంకొక 30 సెకండ్స్ ఉంటే దే వుడ్ బీన్ ఏబుల్ టు ఫ్లై. బికాజ్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ బోయింగ్ 787-8 ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే క్రాష్ అయిందో దీనికి ఒక ఇంజిన్ సరిపోతుంది ఫుల్ ఆల్ ఆఫ్ వెయిట్తో టేక్ ఆఫ్ అవ్వటానికి. ఇట్ హ్యాస్ ఇనఫ్ పవర్ టు క్యారీ అవుట్ అ సేఫ్ టేక్ ఆఫ్. కానీ ఆ టైం లేకుండే వీళ్ళు మ్యాక్సిమం హైట్ నుంచి కంటిన్యూస్గా మళ్ళీ అదే యాటిట్యూడ్లో కిందకు వచ్చి ఆ బిల్డింగ్ తగిలింది. ముందు ట్రీస్ తగిలినాయి అంట, ట్రీస్ తర్వాత ఒక ఎగ్జాస్ట్ ఏదో తగిలింది, దాని తర్వాత ఈ బిల్డింగ్ తగిలింది. 4-5 బిల్డింగ్స్ చూపించారు రిపోర్ట్లో. ఈ స్ప్రెడ్లో ఒక 1000 ఫీట్ స్ప్రెడ్లో మొత్తం క్రాష్ అయిపోవటం. రైట్ సార్, ఇప్పుడు పైలట్ ఉంటారు, కో పైలట్ ఉంటారు. సో ఈ స్విచ్లు ఎందుకు ఆపారు అంటే ఆల్రెడీ మెయింటెనెన్స్ అంతా చూస్తారు కదా, ఫ్లైట్ మూవ్ అయ్యేటప్పుడు, తర్వాత దీనికి అంతా కూడా ఖచ్చితంగా మొత్తం పర్ఫెక్ట్గా చూసుకోవాలి. వెళ్ళేటప్పుడు ఈ స్విచ్లు ఆఫ్ కావడం అనేది అసలు ఉంటుందా? అట్లా 100% అవ్వకూడదు, కానీ అయ్యింది. మనకు ఎందుకు తెలుస్తున్నది అయింది అంటే క్లియర్గా కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఒక పైలట్ రెండో పైలట్ని అడుగుతున్నాడు. ఇది వీళ్ళు ఇంకా అది కూడా స్పెసిఫై చేయలే, ఇంకా మరి వాయిస్ అనాలిసిస్ చేసినట్లు లేరు. ఏది కెప్టెన్ వాయిస్, ఏది కో పైలట్ వాయిస్ అనేది ఇంకా రాలా మనకి. కానీ ఒక పైలట్ రెండో పైలట్ని అడిగాడు అని చెప్పి క్లియర్గా రిపోర్ట్లో రాశారు. ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆ స్విచ్లు, ఫ్యూయల్ స్విచ్లు. ఏ కారణం వల్ల అన్ఇంటెండెడ్ యాక్షన్ అంటే ఏదైతే మనం ఎత్తి కానీ కదిపితేగా చేసేది కాకుండా దానంతట దాని అవటం కానీ, జస్ట్ టచ్ చేస్తే ఆఫ్ అవటం కానీ అయ్యే సిచ్యువేషన్ దీనిలో చెప్తున్నారు. మరి 2018 లెటర్లో అవ్వచ్చు, దానికి ప్రికాషన్స్ తీసుకోండి అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. సో అది మనం తీసుకున్నామా లేదా, అది ఆపరేటర్స్ తీసుకున్నారా లేదా, అసలు మ్యానుఫ్యాక్చరర్ సీరియస్గా చెప్పాడా లేదా, వాళ్ళ ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ ఎయిర్వర్దినెస్ డైరెక్టివ్ ఎందుకు ఇవ్వలేదు దానికి. వాళ్ళు అంటున్నారు ఎయిర్వర్దినెస్ డైరెక్టివ్ ఇచ్చే అంత సీరియస్ కాదు అని. కానీ ఆ ఒక్క అండర్స్టాండింగ్లో ఇన్ని ప్రాణాలు మనకు పోతే ఇంకా యాక్షన్ తీసుకుపోవటం ఇట్ ఇస్ లిటిల్ స్ట్రేంజ్. సార్ ఇంకొకటి, ఇప్పుడు ఆ స్విచ్లు ఆఫ్ అవ్వడం వెనక ఏదైనా కుట్రకోణం జరిగి ఉండొచ్చు అంటారా? లేదండి, ఇది ఎవరో ఏదో చేసేది కాదు. చెప్పాను కదా, ఇది డైరెక్ట్ పైలట్ కంట్రోల్లో ఉంటుంది. అది ఒకవేళ ఆల్రెడీ చేసి ఉంటే నేల మీద లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏదైనా చేశారు అనుకుంటే అసలు ఇంజినే స్టార్ట్ అవుతుంది, అలా విమానం కదిలే పరిస్థితే ఉండదు. ఇవన్నీ చాలా దూరం, ఇదంతా విమానం స్టార్ట్ అవటం, అక్కడి నుంచి కదలటం, దాని తర్వాత టేక్ ఆఫ్ అవటం గాల్లో అయినా ఇది. సో కుట్ర యాంగిల్ ఈ స్విచ్చెస్ పరిగణలో అయితే రాదండి. సో ఫైనల్గా మనకు అర్థమయ్యేదంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ బోయింగ్ విమానంకి సంబంధించి ఆ స్విచ్లకు సంబంధించి మెయింటెనెన్స్ సరిగా లేదనేది మనకు అర్థమవుతుంది. అంటే దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉండే. కొంత లేదనే కన్నా ఇంకో రకంగా మనం అదే మాట చెప్పాలి అంటే డెఫినెట్లీ ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటే ఇది అవ్వకపోయేదేమో. ఫ్యూచర్లో అవ్వకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మటుకు 100% ఉంది. రైట్ సార్. సో మొత్తానికి ఫ్యూయల్ స్విచ్లు ఆఫ్ కావడంతో ఈ విమాన దుర్ఘటన జరిగిందనేది సో వింగ్ కమాండర్ చెప్తున్నారు. సో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ముందుగానే మెయింటెనెన్స్ అంతా చూడాల్సినటువంటి బాధ్యత ఆయా కంపెనీలకు ఉంటుందంటున్నారు. అది పూర్తి స్థాయిలో రిపోర్ట్ వస్తే కానీ మనకు అసలు ఇందులో ఏం జరిగిందనేది వాస్తవాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. కెమెరామెన్ శ్రీనివాస్ V6 న్యూస్, హైదరాబాద్.